రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఎట్టకేలకు తమిళ దళపతిగా జోసెఫ్ విజయ్ ఇప్పుడే క్లియర్ అయింది. అందుకనే వెంటనే నేను వీడియో చేస్తున్నాను. గవర్నర్ తన కేరళ పర్యటన వాయిదా వేసుకొని కూడా ఈ ప్రక్రియని పూర్తి చేశారు. ఇక మిగిలింది ప్రమాణ స్వీకారం ఒక్కటే. అయితే గత 4-5 రోజుల నుంచి దీనిపై జరుగుతున్నటువంటి రచ్చ చర్చ మామూలుగా లేదు. కారణం ఏమి? ఒక్కొక్క పాయింట్ వైజ్గా చూద్దాం. నంబర్ 1, ఫలితం ప్రకారంగా ఏ పార్టీకి మెజారిటీ రాల. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఎమర్జ్ అయింది. జస్ట్ 10 షార్ట్ ఆఫ్ మెజారిటీ. ఇక డిఎంకే, అన్నా డిఎంకేలు దగ్గరలో కూడా లేవు. వాటికి ఎక్కడా కూడా రెస్పెక్టబుల్ నంబరు ఒక 10-20 తక్కువలో లేవు. సో అన్క్వశ్చన్డ్ డిస్ప్యూట్ లేదు. విజయ్కే అవకాశం ఇవ్వాలి, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఇక్కడే సమస్య ఎక్కడొచ్చిందంటే గవర్నర్ పాత్రపై అత్యంత వివాదం అయింది. నిజానికి నాకు అనిపిస్తుంది ఏంటంటే గవర్నరు అంటే ఆయన ఆలోచనలో కొంత తేడా ఉంటే ఉండొచ్చేమో, కానీ కావాలనేదో రెచ్చగొట్టే పద్ధతుల్లో ఇంకొకరిని ఎంకరేజ్ చేసినటువంటి సంఘటన కూడా లేదు. అసలు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు ఎవరికి. విజయ్కి తప్పితే అవకాశం విజయ్కే ఇచ్చాడు. కాకపోతే ఆయన ఏంటంటే మెజారిటీ చూపించమంటున్నాడు నంబర్ని. అదే వివాదాస్పదం. మెజారిటీ చూపించాల్సిన అవసరం ఉందా గవర్నర్కి, లేకపోతే జస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడినే పిలవాలా అనే దాని మీద కమిషన్ రిపోర్ట్లు ఒక రకంగా ఉన్నాయి. ప్రాక్టీస్లో చూసినట్టయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచిన సందర్భాలు ఉన్నాయి, పిలవని సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మొదటిసారిగా అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ స్పష్టమైన మెజారిటీ అవతల వైపు ఉన్నప్పుడు 2-3 కూటములు కలిపి వాళ్ళనే ప్రభుత్వానికి ఆహ్వానించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎ గ్రే ఏరియా. ఇక్కడ గవర్నరు సరే, ఒక్కో గవర్నర్ ఒక్కో పద్ధతిలో ప్రవర్తిస్తాడు. సొంతగా ఆయన విచక్షణ అధికారంతో చేస్తున్నారా, వెనక ఏదైనా ఒత్తిడి ఉందా అనేదే ఇప్పుడు సమస్యల్లా కూడా. సరే, ఏది ఏమైనా కూడా ఇవాళ జరిగింది ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేలు మీరు చూపించండి అన్నదానికి ఇన్నాళ్ళు పట్టింది. అంటే అర్థం ఏంటి? ఇది ఆయన పిలిచినా పట్టేది, పిలవకపోయినా పట్టేది. కానీ ఎక్కడ నా పాయింట్ ఏంటంటే గవర్నర్ ఎక్కడా కూడా ఏదో ప్రత్యామ్నాయంగా ఇంకొకరిని ప్రోత్సహించాలని ప్రయత్నించినట్టుగా అనిపించలేదు. కాకపోతే ఆయన ఆలోచనల్లో ఉండే స్పష్టత లేకపోవచ్చు. అతను అనుకుంటుంది ఏంటంటే నాకు ఓకే, నేను ప్రాథమికంగా సాటిస్ఫై కావాలా, మీకు 118 మంది ఉన్నారు అనేది. సో ఇది చాలా చర్చనీయాంశం. ఇప్పుడు కాదు, దశాబ్దాల వారీగా చర్చనీయాంశం నడుస్తుంది. వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడచ్చు. ఇదే ప్రతిపక్షాలు రివర్స్లో ఉందనుకో, అప్పుడు మాట్లాడవు. సో రాజకీయ పార్టీలను పక్కన పెట్టండి, బట్ మేధావుల్లో కూడా ఎక్కువ మంది మాత్రం ఇదే మాట్లాడుతున్నారు. తప్పో ఒప్పో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మొదటిసారి అవకాశం ఇవ్వటం అనేదే కరెక్ట్ అవుతుంది అనేదే ఎక్కువ మంది రాజకీయ పండితులు కూడా, రాజ్యాంగ నిపుణులు కూడా చెప్తున్నది. కాకపోతే దానికి ఈక్వల్గా కూడా రాజ్యాంగ నిపుణులే కొంతమంది దానికి వేరే విధంగా టీవీల్లో అవసరం లేదు, గవర్నర్ సాటిస్ఫై కావాలని కూడా చెప్తున్నారు. అయినా అంత మాత్రాన ఈ గవర్నర్ విషయంలో ఇప్పటి వరకు అటువంటిది నాకు అనిపించలేదు. ఉంటే కేరళ పర్యటనను కూడా మెజారిటీ రాగానే పర్యటనను రద్దు చేసుకుని ఇవాళ ఈ ప్రక్రియ జరపాల్సిన పని లేదు ఆయనకి. సో అట్లా ఆయన నమ్మాడు, అది అంతే. మెజారిటీ మార్క్ నాకు చూపించాలనేది ఇది ఎప్పటికీ వివాదంగానే ఉంటుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో గ్రే ఏరియా కాబట్టి ఇది.
సరే, దానికన్నా ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ తెర వెనుక జరిగినవి జుగుప్సాకరంగా ఉన్నాయి. అన్నిటికన్నా నన్ను బాగా కలిచివేసింది ఏంటంటే డిఎంకే అన్నా డిఎంకే మధ్య రహస్య చర్చలు. ఏమన్నా అర్థం ఉందండి దీనికి? ఎన్నికలే జరిగింది డిఎంకే పాలన మీద. డిఎంకే అవినీతికర డ్రగ్గు 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 నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించిందనేది అటు టీవీకే ఇటు అన్నా డిఎంకే రెండూ కూడా ఎక్కుపెట్టారు డిఎంకే మీద. ఇవాళ అటువంటి డిఎంకే మద్దతు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయటానికి అన్నా డిఎంకే ప్రయత్నం చేసిందనేది మాత్రం వినటానికి కూడా జుగుప్సగా ఉంది. వాల్యూస్ పడిపోయిన మాట నిజమే ఇవాళ రోజుల్లో, కానీ ఈ స్థాయికి వెళ్ళకూడదు. ఇది ప్రజలు హర్షించరు. ఏ విధమైనటువంటి దీంట్లో చూసుకున్నా కూడా అది కరెక్ట్ అయినటువంటి పద్ధతే కాదు. అనొచ్చు మీరు ఏంటంటే, మీరు మరి టీవీకే కూడా చేసిన పని ఏంటి, విజయ్ కూడా చేసింది అదే కదా, డిఎంకే కూటమిలో ఉన్న వాళ్ళనే కదా మద్దతు తీసుకుంది అనొచ్చు. తేడా ఉంది ఇక్కడ. ఆయన డిఎంకే తోటి అడగల, డిఎంకే తోటి ఎటువంటి ఇండైరెక్ట్ చర్చలు కూడా చేయలేదు. ఈ ఈ వీళ్ళెవరు ప్రభుత్వంలో భాగస్వాములు కాదు. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు కూటమిలో భాగస్వాములు కానీ ప్రభుత్వంలో భాగస్వాములు కాదు. ఎంతో కొంత పర్సంటేజ్ ఉండొచ్చు, వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర లాబీ చేసి ఉండొచ్చు, డిఎంకే దగ్గర అటువంటి జరిగి ఉండొచ్చు, కానీ ప్రత్యక్షంగా ప్రభుత్వంలో లేరు ఈ ఎల్లి పార్టీస్ అవి కూడా. సరే, ఇందులో ఇందులో అందరూ విమర్శిస్తున్నటువంటిది ఒకే ఒక్కటి ఏంటంటే కాంగ్రెస్ చేసిన పని మాత్రం ఎవరు హర్షించట్లా. ఎందుకనంటే నువ్వు జస్ట్ నెల రోజులు కాలేదు, నువ్వు రాజ్యసభ సీటు తీసుకున్నావు డిఎంకే దగ్గర. తర్వాత డిఎంకే తోటి అసలు 28 సీట్లు తీసుకొని 5 గెలిచావు. 28లో కూడా వింటర్లీ ఆర్థిక సహాయం కూడా డిఎంకే చేసిందని అంటే చేసిన తీరు బాగలేదు కాంగ్రెస్. మిగతా పక్షాల్లాగా నువ్వు కూడా స్టాలిన్ తోటి కనీసం ఒక మాట చెప్పి ఉండాల్సింది. మేము ఈ పరిస్థితుల్లో విజయ్కి మద్దతు ఇవ్వదాం అనుకుంటున్నాము, ఎందుకంటే మీరెటు ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మాకు ఉన్న నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ విజయ్ అవుతాడనేది ఒక మాట స్టాలిన్ తోటి మాట్లాడి, మరి సిపిఐ సిపిఎం బీసీకే ఎందుకు మాట్లాడినాయి, ఐయుఎంఎల్ నువ్వు చేసిన పని ఎవరు హర్షించట్లా. వాళ్ళని అంటలేదు, నిన్నెందుకు అంటున్నారు? పచ్చి అవకాశవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఏదైనా ఉంటే కాంగ్రెస్ని అంటున్నారు తప్పితే విజయ్ డైరెక్ట్గా డిఎంకే తోటి మాట్లాడకుండా చిన్న చితక పార్టీలతోటి మాట్లాడటం దాని మీద ప్రజల్లో పెద్ద వ్యతిరేకత లేదు. ఎందుకనంటే మెజారిటీ కోసం ఇవాళ ఇటు ఎన్నికల ముందు ఎలయన్స్ కుదరదు కాబట్టే కదా మిగతా పార్టీలన్నీ కలుపుకోవటం వెళ్ళటం. అది కరెక్టా కాదా పక్కన పెడితే మాత్రం ఇవాళ వాల్యూస్ ఏముంది, ఇవాళ ప్రతి వాళ్ళు కూడా మెజారిటీ కోసం ఏ రకాలైన ఇది చేస్తున్నారు. ఎందుకంటే చాలా జరిగినాయి అని వింటున్నాం తెర వెనక. పర్టికులర్గా వీసీకే బేరసారాలు దారుణంగా ఉన్నాయని విన్నాం. 2 సీట్లతోటి అంత బార్గెన్ చేశాడు తిరుమల వలవన్. సరే, ఇప్పుడు అది ఇంకా కుదిరినట్లేదు కాబట్టి అవుట్ సైడ్ సపోర్ట్ అని చెప్పి ప్రకటించాడు సిపిఐ సిపిఎం లాగానే. కాకపోతే ఈ చిన్న చిత్తక పార్టీలన్నీ చేరటంతో మరో డిఎంకే ప్రభుత్వం అని జనం అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎంకే ప్లేస్లో టీవీకే వచ్చింది, మిగతా పార్టీలన్నీ వాళ్ళయ్యే. అదివరకు డిఎంకే ప్రభుత్వ కూటమిలో ఉన్న పార్టీలన్నీ వాళ్ళ విజయ్కి దాంట్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఇది మరో డిఎంకే ప్రభుత్వంగా జనం చెప్పుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే డిఎంకేకు ఉన్నటువంటి ఆ లెగసీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, అవినీతి, నేరమయ ప్రభుత్వాలు, వాళ్ళని ప్రోత్సహించటాలు, ఇవి విజయ్కి ఈరోజు కూడా లేవు. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో విజయ్కి అవకాశం ఇవ్వటం చాలా కరెక్ట్ అయినటువంటి పద్ధతి. ఈ 4-5 రోజులు లేటు కావటం దాని మీద మాత్రం ప్రజల్లో గవర్నర్ మీద చాలా వ్యతిరేకత వచ్చిన మాట కూడా నిజం. కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం, గవర్నరు చేసి ఉండాల్సింది
అంత మాత్రాన ఆయన ఏదో ఒక కుట్రపూరితంగా చేశాడనేది నాకైతే అనిపించట్లేదు. ఏది ఏమైనా సమస్య ఇదైపోయింది. మనం కాంగ్రెస్ యొక్క రోలు, రాహుల్ గాంధీ దీని మీద ఇంకొకసారి మరొక వీడియో చేసుకుందాం. జోసెఫ్ విజయ్ ఏ మేరకు సక్సెస్ అవుతాడు? ఎందుకంటే ఇది స్టేబుల్ గవర్నమెంట్ అని ప్రస్తుతానికి చెప్పలేం. చాలా జరుగుతాయి ఇంకా. ఎందుకంటే అన్నా డిఎంకే దీంతో భ్రష్టు పట్టిపోయింది. ఖచ్చితంగా అది ఈ పద్ధతుల్లో ఇంటాక్ట్గా ఉంటుందని నేను అనుకోను. డిఎంకే కూడా 2 పార్టీలకి చాలా ఇది ఈ పరిణామం బయటకు వచ్చింది. రహస్య చర్చలు జరిగినాయన్న పరిణామం రెండిటికి కూడా సూసైడల్ స్టెప్. ముందు ముందు ఇది ఆ 2 పార్టీలకి కోలుకోలేని దెబ్బ తగలబోతుంది. చివరిగా కొత్త నూతన తమిళనాడు ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేద్దాం. ఒక అవకాశం కొత్తగా వచ్చినటువంటి విజయ్కి ఇచ్చి చూద్దాం. ఏం జరుగుతుందో కొన్నాళ్ళు వేచి చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.